నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. హన్మకొండలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు కలెక్టరేట్ ను ముట్టడించి ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఏబీఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పక్షాన హన్మకొండ కలెక్టరేట్ దగ్గర ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యారంగ సమస్యలు పరిశీలించకుండా మిస్టర్ రాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలో చదువు ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేటు యాజమాన్యాలు చదువుకున్న తర్వాత ఫీజులు కట్టాలని చెప్పి విద్యార్థులపై ఒత్తిడి చేయడం వల్ల, ఫీజులు కట్టే పరిస్థితిలో విద్యార్థులు ఉండడం వల్ల చదువుకు దూరం అయితే ఉన్నారు. ఫీజులు కట్టలేక మధ్యలో చదువు ఆపాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఏర్పడాయి. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు విద్యార్థుల పక్షాన ఆ రోజు ఉంటా అన్నారు, మరి ఉండండి. ఉండి విద్యార్థులకు వచ్చేటువంటి 11,000 కోట్ల స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చెప్పిన కోరుతా ఉన్నా. ఎందుకంటే అదేవిధంగా చాలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించండి. కొన్ని కాలేజీలు వర్షం పడితే ఉత్సా ఉన్నాయి, అక్కడ దొంగలు ఈగలు వచ్చి విద్యార్థులు కుడతా ఉన్నాయి. సరైన ఫ్యాన్ లేవు, టేబుల్ లేవు, బల్లలు లేవు. అదేవిధంగా ప్రధానంగా బాత్రూమ్ లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి కేటాయించి ఆ విద్యాశాఖ ద్వారా ఈ రాష్ట్రం